సిపి ఆనంద్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా ఇచ్చేద్దాం. ద్వారా నలుగురిని డిపోర్ట్ చేయడం జరిగింది. సో ఈ ఇద్దరిని కూడా మేము డిపోర్ట్ చేయడానికి నిర్ణయించాం. కానీ డిపోర్టేషన్ ప్రాసెస్ కూడా చాలా కష్టమైన ప్రాసెస్, అంత ఈజీ కాదు. అది మాకే పనిష్మెంట్ లాగా తయారవుతుంది. అదేంటంటే ముందు వీరి క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ మేము వెరిఫై చేయాలి. ముందు వీళ్ళు పట్టుకున్న సందర్భంలో ఎప్పుడు కూడా కరెక్ట్ పేరు చెప్పరు. వాళ్ళ దగ్గర ఉన్న పేపర్ కరెక్టా కాదా తెలియదు. సో ఎఫ్ఆర్ఆర్ఓ దగ్గర బయోమెట్రిక్ డీటెయిల్స్ ఉంటాయి. అక్కడ పంపిస్తే ఇద్దరివి నిజమైన పేర్లు డీటెయిల్స్ తెలిసాయి. తెలిసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు వచ్చే ప్రొసీజర్లో మేము ఎఫ్ఆర్ఆర్ఓకి ఆ బయోమెట్రిక్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మూవ్మెంట్ రెస్ట్రిక్షన్ ఆర్డర్ ఇష్యూ చేయించాలి. ఎఫ్ఆర్ఆర్ఓ హ్యాస్ టు ఇష్యూ మూవ్మెంట్ రెస్ట్రిక్షన్ ఆర్డర్ ఆన్ దెమ్. దాని తర్వాత అది ఇష్యూ అయిన తర్వాత ఎమర్జెన్సీ ట్రావెల్ సర్టిఫికేట్ వాళ్ళ ఎంబసీ నుండి రావాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర పాస్పోర్ట్ లేదు, ఏమీ లేదు. సో ఈ డాక్యుమెంట్స్ లేని పరిస్థితుల్లో వారిని మేము ఇక్కడ నుండి డిపోర్ట్ చేయాలంటే ఎమర్జెన్సీ ట్రావెల్ సర్టిఫికేట్ అవసరం. అది తీసుకురావడం అంత ఈజీ కాదు. ఎంబసీ నుంచి కోఆపరేషన్ ఇవన్నీ కూడా గతసారి నలుగురిని తరలించడంలో మన ఆఫీసర్స్ ఢిల్లీ వెళ్ళి అక్కడ ఎంబసీలో కూర్చొని అది వాళ్ళకి అన్ని డీటెయిల్స్ చూపించిన తర్వాత అప్పుడు ఇచ్చారు. సో ఈటీసీ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎఫ్ఆర్ఆర్ఓ ఎగ్జిట్ పర్మిట్ అనేది ఇష్యూ చేస్తారు. ఎగ్జిట్ పర్మిట్ ఇష్యూ చేసిన తర్వాత ఎయిర్ టికెట్స్ బుక్ చేయాలి. ఎయిర్ టికెట్స్ బుక్ చేసిన సందర్భంలో కూడా ఏదైతే ఎయిర్లైన్ ఉందో వాళ్ళు కూడా ఒప్పుకోవాలి. ఎక్కడి నుంచే డిపార్చర్ అవుతున్నారో ప్లస్ ఎక్కడైతే ల్యాండ్ అవుతున్నారో వాళ్ళిద్దరు కూడా ఇంటిమేషన్ ఉండి వాళ్ళు సరే అని చెప్పిన తర్వాతనే ఇది సాధ్యమవుతుంది వారిని ప్లేన్ ఎక్కించి పంపించడం. సో ఇంత సుదీర్ఘమైన ప్రాసెస్ ఉంది డిపోర్టేషన్లో. కొన్నిసార్లు ఒక నెల పడుతుంది, 2 నెలలు పడతాయి. వీళ్ళ భోజనాల ఖర్చు, వీళ్ళ సెక్యూరిటీ, వీళ్ళ సేఫ్టీ అంత బాధ్యత కూడా టోటల్ పోలీస్ పైన ఉంటుంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న డీటెయిల్స్ ప్రకారం ఫారెన్ నేషనల్స్ లింక్ టు ఎఫ్ఆర్ఆర్ఓ హైదరాబాద్ 4375 అని రికార్డులో ఉంది. అంటే వీళ్ళందరూ ఇక్కడ ల్యాండ్ అయ్యి ఎఫ్ఆర్ఆర్ దగ్గర రిజిస్టర్డ్గా ఉన్నారు. కానీ దేశంలో ఎక్కడైనా ఉండొచ్చు, హైదరాబాద్లోనే ఎక్కడైనా దే మస్ట్ బి ఎనీవేర్ ఇన్ ఇండియా. ఫారెన్ నేషనల్ ఇన్ తెలంగాణ 1844 ఈరోజు పరిస్థితి. ఆఫ్రికన్స్ ఇన్ హైదరాబాద్ 1387, నైజీరియన్స్ ఇన్ హైదరాబాద్ 43 అని ఎఫ్ఆర్ఆర్ఓ రికార్డ్స్లో ఉన్నాయి. సో మేము 33 మంది ఫారెన్ నేషనల్స్ని